హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుందేమో అనిపిస్తుంది. అంటే నార్మల్గా ఇద్దరు ఉంటే లవ్ స్టోరీ, ముగ్గురు ఉంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ, మరి నలుగురు ఉంటే గజిబిజిగా ఉంటే దానికోసం మాట్లాడదాం. బేసిక్గా ఏమైందంటే నార్మల్గా నిఖిల్ సోనియా కొంచెం క్లోజ్ అన్న విషయం అందరికీ తెలుసు. ఓకే, అది దాంతోపాటు ఇవాళ సోనియా వచ్చేసి పృథ్వీరాజ్కి తన ఐడియల్ హస్బెండ్ కోసం చెప్తూ వచ్చింది. ఎందుకంటే అండర్స్టాండింగ్ అయి ఉండాలి, తనకు పేషెన్స్ ఉండాలి, బ్రాడ్ మైండెడ్ అయి ఉండాలి, ప్రోగ్రెసివ్ అయి ఉండాలి, రిచ్ కాకుండా బుద్ధి ఉండాలి, డంబు కావద్దు, అంటే ఈక్వల్గా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పేసి కొన్ని లక్షణాలు చెప్పుకొచ్చింది. ఈ మధ్యలో విష్ణుప్రియ యాడ్ అయ్యి ఏమన్నదంటే ఎంతమందిని ప్రేమించవచ్చు, ఫ్రీడమ్ ఇవ్వాలి అండ్ లెట్స్ గో లాగా ఉండాలి, పిచ్చికల పిండితే చచ్చిపోతుంది అని చెప్తూ మళ్ళీ ఆమె ఏం చెప్పింది, పృథ్వీరాజ్కి 3 months అని నన్ను ప్రేమించు అని చెప్పి క్లోజ్ చేసింది. బేసిక్గానే మొన్న పృథ్వీరాజ్కి విష్ణుప్రియ టీ కల్పించింది, కాఫీ కల్పించింది. దాన్ని నాగార్జున కూడా వాడుకొని ఏం చెప్పిండు, ఆ కాఫీ కల్పించింది కదా పోయిన వారము నామినేషన్స్లో పడ్డాడు పృథ్వీరాజు, అది బేబక్క కొట్లాడింది దాని తర్వాత సారీ మొన్న సండే రోజు నాగార్జున ఏం చేసి సాటర్డే సండే రోజు అమ్మ విష్ణుప్రియ కాఫీ పెట్టి అమ్మ అన్నాడు. కాఫీ పెట్టి ఎవరికి ఇమ్మని మళ్ళీ పృథ్వీరాజ్కే ఇమ్మన్నాడు. ఓకే, సో ఇక్కడ విష్ణుప్రియ పృథ్వీరాజ్ సంథింగ్ అనుకుందాం. ఓకే, యాజ్ యూజువల్ మనకు ఆడి ముందు నుంచే తెలుసు ఏది సోనియా వర్సెస్ నిఖిల్. ఆడి మొన్ననేమో సోనియా అడుగుతుంది నిఖిల్ని, నేను హౌస్లోకి వెళ్ళి ఆ హెల్మెట్ అయిపోతే నువ్వు రిగ్రెట్ అవుతావు అంటే రిగ్రెట్ అవుతాను, ఎందుకంటే నేను ఆడే ఛాన్స్ రాలేదు కాబట్టి అని అంటాడు. దాంతోపాటు ఇయ్యాల మాట్లాడుతూ ఇయ్యాల ఏమైంది, ఇయ్యాల మన కన్వర్జేషన్ చూస్తే ఎవరు మన విష్ణుప్రియ దాంతోపాటు సీత మాట్లాడుకుంటూ ఆమె వండమనిందంట, నిఖిల్ వండాడు గోంగూర టమాటా కర్రీ అంటే అప్పుడు దానికి విష్ణుప్రియ ఎంత ప్రేమ అంటది. దానికి సీత మాట్లాడుతూ దే ఫౌండ్ దెమ్ అన్నట్టు ఐ ఫౌండ్ యూ లాగా దే ఫౌండ్ దెమ్ అని ఈమె సీత ఏదో అంటుంది. అంటే వాళ్ళు అట్లా కలిసారు, సెట్ అయ్యారు అన్న సెన్స్లో. సో పాయింట్ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే మళ్ళీ దాని తర్వాత సరే ఇది వదిలేద్దాం, ఈ పాయింట్లో సరే మీనింగ్ లేదు అనుకుందాం. సరే ఆమె వండిమన్నది ఆయన ఏదో వంట డిపార్ట్మెంట్ ఎవరు వండిచ్చిండే అనుకుందాం. ఓకే సరే. అయితే సోనియా ఒక మాట్లాడుతుంది ఎవరిని, నిఖిల్ని, అంటే సిగరెట్ తాగకుండా ఉంటే నువ్వేది అడిగితే అది ఇస్తారా అంటది, నువ్వేది అడిగినా ఇస్తా అంటది. అప్పుడు నాకు అర్థం కాకూడదు బిగ్ బాస్ హౌస్లో ఏదని ఏం అడుగుతారండి, 50 లక్షలు అడిగితే ఇస్తారా, బంగారం ఇస్తారా, ఏమి ఇస్తారు బిగ్ బాస్ హౌస్లో? అడగడానికి ఏముంటుంది, ఇవ్వడానికి ఏముంటుంది బిగ్ బాస్ హౌస్లో, నాకు అర్థం కాకూడతా. అప్పుడు దాన్ని నిఖిల్ అంటాడు షో అయ్యేలోపు సిగరెట్ నేను క్విట్ చేస్తాను అని ఆయన అంటాడు. ఆ తర్వాత మన నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. సో సంథింగ్ అండి, ఆ సంథింగ్ అంటే ఎవరికి తెలీదు. బట్ ఇద్దరుంటే ప్రేమ, ముగ్గురుంటే ట్రయాంగిల్, బట్ నలుగురుంటే వాట్ 2 pairs, కానీ ఏ 2 pairs తెలియట్లేదు. బట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ గోయింగ్. బిగ్ బాస్ టీమ్ కూడా అదే కావాలి, ఫేక్ ఆర్ ఇంకోటి ఏంటంటే ఏదైతే విష్ణుప్రియ దగ్గర సోనియా గొడవ పడిందో, మీ మధ్య ఏదైనా ఇచ్చి ఉందనో ఏదో చేస్తున్నారని అన్నానా అని విష్ణుప్రియ సోనియాతో గొడవ పడింది మొన్న, మీ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది అన్నప్పుడు అప్పుడు స్టాప్ ఇట్ అని చెప్పి ఏదైతే సోనియా అనిందో మళ్ళీ సరే స్టాప్ ఇట్, బయటకి ఎలా పోర్ట్రేట్ అవుతుందో నాకు తెలియదు, తప్పుగా వెళ్తుందో రప్పుగా వెళ్తుందో, ఏం జరిగిందో ఐ డోంట్ నో అన్నప్పుడు అప్పుడు నువ్వు దానికి దూరంగా ఉండాలి. లేదా ఇట్లా నువ్వేదైనా అడుక్కో ఇచ్చేస్తాను, లేదంటే నేను వెళ్ళిపోతే నువ్వు రిగ్రెట్గా ఫీల్ అవుతావు అంటే ఇట్లాంటి స్టేట్మెంట్స్, క్లోజెస్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దు. ఎదుటోనికి నువ్వు మళ్ళీ అడిగి వంట చేయించుకోవడాలు చేస్తావు, నువ్వే అడిగి వంట చేయించుకుంటావు అంటే అప్పుడే మాకు రిగ్రెట్ ఫీల్ అవుతావు అని మాట్లాడుతుంది. ఇక్కడనేమో నువ్వు నాకు వస్తే సిగరెట్ మానేది, నీకు ఏం కావాలంటే అది ఇస్తా అంటావు. చేసేటి అన్నీ ఒకటి, చెప్పే నీతులు ఇంకోట్లా ఉన్నప్పుడు ఆబ్వియస్గా డౌట్ వస్తుంది. ఆ డౌట్ వచ్చింది, అడిగితే మళ్ళీ తప్పు వచ్చింది. అడిగితే నువ్వు అడల్టరీ కామెడీ అని అంటే మేము చేస్తాం మీరు క్వశ్చన్ చేయొద్దు, మేము చేస్తాం మీరు ఎవరు అడగొద్దు, మేము చేస్తాం మీరు చూస్తుండాలి, మేము మాత్రమే చేస్తాం మమ్మల్ని ఎవరు అడగొద్దు, అది ఆపం. అయ్యార్ ఇట్లా జరిగింది. సరే మీకేమనిపిస్తుంది, ట్రయాంగిల్ దీన్ని డబల్ యాంగిల్ అంటారో, ట్రయాంగిల్ అంటారో, ఏ యాంగిల్ అంటారో, సో మీకేమనిపిస్తుంది చెప్పండి. సంథింగ్ నథింగ్ జస్ట్ ఫన్నింగ్ అంటే కంటెంట్ కోసం కూడా చేయొచ్చు, కావాలని కూడా చేయొచ్చు, నిజం కావచ్చు, మనల్ని మాయ చేసేటువంటి మాయ కూడా కావచ్చు. బట్ ఎందుకు సంథింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. కొద్ది రోజుల కోసం కంటెంట్ ఇవ్వాలని, ఫోకస్ అవ్వాలని కూడా కావచ్చు. లెట్స్ సీ ఎటు వెళ్తుందో. గేమ్ గట్టి పడ్డప్పుడు తెలుస్తుంది, అప్పుడు హార్ట్ ఫీలింగ్స్ ఎవ్రీథింగ్ అన్ని ఎమోషన్ టచ్ అవుతాయి కాబట్టి. సో నాకైతే అనిపించింది సంథింగ్ అని. కాకపోతే ఏ ఇద్దరి మధ్య అనేది ఇంకా క్లారిటీ. ఆడి పృథ్వీరాజు విష్ణుప్రియ క్లోజ్ అనుకున్న సమయంలో మళ్ళీ నైనిక వచ్చేసి పృథ్వీరాజ్కి ఆయన ఐడియల్ హస్బెండ్ చెప్పి సైనిక అంటున్నచ్చి సోనియా వచ్చి పృథ్వీరాజ్కి ఐడియల్ హస్బెండ్ విషయాలు చెప్పడం, మళ్ళీ ఆయన కూడా కొంచెం పాజిటివ్గా ఉండడం, మళ్ళీ ఇక్కడికి మధ్యకి వెళ్ళి విష్ణుప్రియ రావడం, ఆడి ముందే కొంచెం సోనియా నిఖిల్ క్లోజ్గా ఉండడం,
మళ్ళీ సోనియా మళ్ళీ అసంటే మళ్ళీ విష్ణుతో ఎందుకు మాట్లాడుతుంది, అచ్చా విష్ణుతో అంటే మళ్ళీ పృథ్వీరాజ్తో ఎందుకు మాట్లాడుతుంది, ఇదంతా కొంచెం కన్ఫ్యూజ్ ఉంది కదా. సో చూద్దాం, క్లారిటీ వస్తే త్వరలోనే. అండ్ ఇది వాళ్ళ వీడియో, మన వీడితో మళ్ళీ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.